యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆనాజీపురం గ్రామంలో చైత్ర శుద్ధ పౌర్ణమి గురువారం స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహుడి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భగవాన్ నామస్మరణంతో జయజయలు పలుకుతుండగా మంగళ వాయిద్య ధ్వనులు మారుమ్రోగుతుండగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన లక్ష్మీ నరసింహుడు కళ్యాణ మహోత్సవ తంతు ఘనంగా నిర్వహించారు. భక్తజనులు ఆనంద పరవశంతో వీక్షిస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర్ పంతులు, శాశ్వత ధర్మకర్త సిరికొండ శ్రీనివాస్ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్యన స్వామివారు అమ్మవారికి మాంగళ్య ధారణ గావించారు. చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గ్రామ ప్రజలు కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి ఉదయం నుంచే భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. సాంప్రదాయాలకు అనుగుణంగా నారసింహుడి కళ్యాణం వేద మంత్రోచ్చరణములతో పండితులు పురోహితులు నిర్వహించారు. అంతేకాకుండా స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నారసింహుడు వేద గుహలో వెలిసిన వేదాంత రహితుడు మహిమాన్వితుడని నమ్మిన భక్తుల విశ్వాసంతో కోరిన కోరికలు తీర్చే భగవంతుడిగా శతాబ్దాల చరిత్ర కలిగిన చారిత్రాత్మకమైన ప్రాచీన దేవాలయం గ్రామస్తులకు కోరిన కోరికలను తీర్చి నమ్మిన భక్తుల కొంగు బంగారం దేవాలయం అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కామ మల్లేష్, రేకల శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు బాతుక అశోక్, వార్డు సభ్యులు ఎదునూరి చంద్రయ్య, గడుగు నరేష్, కడారి భరత్, నీలం వెంకటేష్, గోగు పోచయ్య, గంగాధరి మల్లేష్, గోద మల్లేష్, మాకోలు శివ, శ్రీరామ్ యాదవ్, శరత్ యాదవ్, నీలం, సుదర్శన్, కడారి బాను, కొత్తపల్లి శివ, జూపల్లి లింగస్వామి, నాగరాజు, అభినయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ గుడి చూసుకుంటున్నానండి, ఈ 4-5 years నుంచి కళ్యాణంతో పాటు ఇక డెవలప్మెంట్ కూడా చాలా అవుతుంది. ఇక్కడ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పవర్ చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ ఏది కోరుకుంటే అది అవుతుంది, కంపల్సరీ అది నా గ్యారంటీ. అది దయచేసి మీరందరూ ఈ టెంపుల్కి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని అనుకుంటున్నాండి. గత 16 సంవత్సరాల నుంచి హనుమాన్ జయంతి చేస్తున్నాము. మేము హనుమాన్ జయంతి అంటే హనుమాన్ హోమము, హనుమాన్ అభిషేకము అవి చేసేది. గత 4 years నుంచి ఇది 4th year కళ్యాణం చేస్తున్నాము. గ్రామ ప్రజల తోడ్బలంతో కళ్యాణం చేస్తున్నాము. గ్రామ ప్రజలు కూడా అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంత మంచిగా అయింది. ఈ గ్రామ ప్రజలకు అందరికీ నా వందనం. ఓం శ్రీ మహాగురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ ఓలేశ్వర స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి పరబ్రహ్మణే నమః. స్వామివారి అనాజ్పురం గ్రామం, మండలం భువనగిరి, జిల్లా యాదాద్రి భువనగిరి. శ్రీ స్వామివారి స్వయంభూ ఓలేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వేద గుహలో వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి మా ఇలవేల్పు లక్ష్మీ నరసింహ మా గ్రామ ఇలవేల్పు. కోరిన కోరికలు ఇచ్చే కొంగు బంగారం అటువంటి కళ్యాణ లక్ష్మీ నరసింహస్వామి ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును. ఇటు కార్యక్రమానికి గ్రామ పాలకవర్గం ప్రతి ఒక్కరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తిరు కళ్యాణోత్సవాన్ని వీక్షించి నరసింహస్వామి నమః, శ్రీ రామానుజాయ నమః, అలవసింహర్ దివ్య తిరువడిగలే శరణం. ఇక్కడ అనాజీపురం గ్రామం, మండలం భువనగిరి, జిల్లా యాదాద్రి. ఈ యాదాద్రి జిల్లాలోని అనాజీపురం గ్రామంలో వేద గుహలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలవడం జరిగింది. ఇక్కడ కృతయుగంలో భక్త ప్రహ్లాదుని రక్షించుటకై, హిరణ్యకశిపుని సంహరించుటకై నరసింహస్వామి నరమృగ అవతారంగా ఇక్కడ వేయించేసి రావడం జరిగింది ఈ వేద గుహలోకి. ఇక్కడ అంగిరస భరద్వాజ మహర్షులు, సప్త ఋషులు ఇక్కడ స్వామివారికి తపస్సు ఆచరించి స్వామివారిని ఇక్కడ వేయించేశారని ఇక్కడ ఈ స్థల పురాణం. అందులో భాగంగానే స్వామివారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు అణువులో అణువై, పరమాణువులో పరమాణువై విశ్వవ్యాప్తమంతా చెంది ఉన్నప్పటికీ ఈ వేద గుహలో ఓలేశ్వరం లక్ష్మీ నరసింహస్వామి వారి వేద గుహలో సింహతలాటం, మానవ శరీర దేహంతో స్వామివారు ఉదయం పూట ప్రభాత కాలంలో బాల స్వరూపంలో, మధ్యాహ్నం సమయంలో మార్తాండ స్వరూపంలో,
సాయంత్రం సమయంలో వృద్ధాప్య అంటే జ్ఞాన వృద్ధాప్య స్వరూపంలో స్వామివారు ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఈ ఓలేశ్వరం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారు పిలిస్తే పలికే దైవంగా, కొలిస్తే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాథపురం గ్రామంలో స్వయంభూ ఓలేశ్వర స్వామి ఇక్కడ కళ్యాణం చేయడం జరిగింది. ఈ స్వామి ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్, ఇక్కడ చాలా మైగమన గల దేవుడు అని అందరికీ భక్తులకు నమ్మిక. ఈ కళ్యాణం ఎంతో వైభవంగా చేసినటువంటి ఆలయ శాశ్వత ధర్మకర్త, కళ్యాణ దాత అయినటువంటి శ్రీకొండ శ్రీనివాస్ గారు, అలాగే వాళ్ళ ఈ కళ్యాణ దాత అయినటువంటి వారికి మేము పాలకవర్గం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జిల్లా భువనగిరి మండలం అనాథపురం గ్రామం స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి ఇక్కడ వెలిసిండు. పురాతన దేవాలయము. గత 20 సంవత్సరాల నుంచి గతంలో ఇక్కడ పెద్ద ఎత్తున కళ్యాణము అదేవిధంగా జాతరలాగా గతంలో జరిగేది. 20 సంవత్సరాల నుండి మా ఊరు వాస్తవ్యుడు సిరికొండ శ్రీనివాస్ వారు ముందుండి ఈ గుడికి సంబంధించిన డెవలప్మెంట్ లో ఆయన పాత్ర ఉండి ఇప్పుడు ఇక్కడ పంతులను కానివ్వండి, అదేవిధంగా నిత్యము పూజ చేయడంలో శ్రీనివాస్ గారే ముందుండి వారికి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ బ్రాహ్మణులకు డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ ఓలేశ్వర టెంపుల్ సంబంధించిన మహిమ గల టెంపుల్ అనేది అంటారు. చుట్టుముట్టు గ్రామాలు అదేవిధంగా చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ విచ్చేసి ఇక్కడ భక్తులు వాళ్ళ మొక్కులు నెరవేర్చుకుంటారు. కోరిన వెంటనే వారి కోరికలు తీరుతాయనేది ఒక నమ్మకం ఉన్నది ఈ ఓలేశ్వర టెంపుల్ సంబంధించింది. అయితే గత 6 సంవత్సరాల నుంచి హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ కళ్యాణం చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ డెవలప్మెంట్ లో సిరికొండ శ్రీనివాస్ గారు ముందుండి వారు చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా అనాథపురం పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.